ఏమోగా వాళ్ళు పెట్టారు సిఫార్సు, కానీ 34% మేము ఇద్దాం అనుకుంటున్నాం అని ఒక బిల్లు తీర్మానం చేసేసి దాని తర్వాత ఎవడో ఒకడు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. హైకోర్టే కొట్టేసుద్ది, దానికి సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ కూడా కొట్టేస్తారు. దానికి ఆ పిటిషన్ వేసినోడు ఎవడన్నా వైసీపీతో లింక్ ఉన్నోడిని ఎవరి పేరో చెప్తారు. చెప్పేసి అదిగో వైసీపీ వాడు ఆ అబ్బాయి చూసారా అని చెప్పి అడావిడి చేస్తానికి ప్లాన్ చేస్తారు మామూలుగా అయితే, వీళ్ళ వ్యూహాల ప్రకారం చూస్తే. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కానీ ఇప్పుడు దీన్ని బీసీలు కూడా అంతగా పట్టించుకుంటారా లేదా? మాకు ఇవ్వలేదు, పట్టించుకున్నారండి, ఇస్తేనే పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చాడు వాళ్ళకి? 50% సీట్స్ అన్ని చోట్ల. అసలు నేను అనేది ఏంటంటే ఓసీల ప్లేస్ లో బీసీకి ఇచ్చినోడు, జనరల్ కోటానే బీసీకి ఇచ్చినోడు, అట్లాంటి అతనికే ఓటు అయినప్పుడు ఇంకెట్లా పట్టించుకుంటారు? కోటంలో అది సాధ్యం కాదేమో, జనరల్ కోటాలో బీసీలకి ఇవ్వడం అనేది. అది కంపారిజన్ ఉంటది. నాకు తెలిసి ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం మీద ఒక చోట 2 చోట్ల అట్టండి చేస్తారు, ఎందుకంటే లేకపోతే తేడా వస్తుంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి 34%